మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలో మరి ఏ పార్టీ గెలుస్తుంది? నిజంగా బీఆర్ఎస్ పార్టీ అంత తగ్గపారిచ్చి ఏదైతే ఆ స్థానం ఉందో బీఆర్ఎస్ స్థానం, ఆ స్థానాన్ని మళ్ళీ చేజిక్కించుకునే పరిస్థితి ఉంటుందా అంటే అదొక క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ మనం చూసాం, బీఆర్ఎస్ కంచుకోట, అది బీఆర్ఎస్ కంచుకోట, మళ్ళీ దాన్నే కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకున్న పరిస్థితి. సో కంటోన్మెంట్ విషయం చూసాం, కంటోన్మెంట్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన స్థానం అది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎప్పటి నుంచో అక్కడ పాగా వేసిన స్థానం, మరి అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. సో ఇట్లాంటివన్నీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నిక కూడా అదే తరహాలో మళ్ళీ కాంగ్రెస్ అకౌంట్ లోకి పడుతుందా అనేది చూడాలి. ఎందుకంటే అనార్థ పిటిషన్ పడితే మళ్ళీ దానం నాగేంద్ర పోటీకి సిద్ధంగా ఉండలేడు, ఆయన పోటీలో ఉండే పరిస్థితి ఉండదు అనార్థ పిటిషన్ పడ్డా. ఆల్టర్నేటివ్ ఇంకొకరు ఎవరినైనా నిలబెట్టినా కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ లేడు. ఎవరున్నారు ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ అంటే ఎవరు కనపడట్లే. అంతగానం ఎదుర్కొనే పరిస్థితి, ఎలక్షన్స్ ఉన్నట్టుండి ఎలక్షన్ ఎదుర్కొనే పరిస్థితి ఉన్న క్యాండిడేట్, ప్రజల ఆదరణ పొందే క్యాండిడేట్ లేనట్టుగానే కనపడతాం. మరి చూడాలి వీళ్ళు ఎవరికి టికెట్ ఇస్తారనేది. ఇప్పుడు మన్నే గోవర్ధన్ ఉన్నారు, మన్నే గోవర్ధన్కి ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. సో అతను అనూహ్యంగా అతను కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు, తప్పులేదు. కానీ మరి అతన్ని ప్రజలు ఆదరిస్తారా లేదా, అతన్ని ఒక ఎమ్మెల్యేగా ఆదరించే పరిస్థితి ఉంటుందా లేదా అనేది చూడాలి. హాజరైన పిటిషనర్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన అనార్థ పిటిషన్ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తన ఛాంబర్